శ్రీ ముదిగొండ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, సుస్వాగతం. ఈరోజు భక్తి, ముక్తి, భుక్తి ఈ మూడింటికన్నా కామన్ వర్డ్ ఒకటి చారిటీ దానాలు. చారిటీ దానాలు ఇది చాలా మీకు ఆశ్చర్యకరమైన మీకు ఇన్ఫర్మేషన్తో పాటు అటు మన వేదాలు పురాణాలు దాంట్లో ఏం చేశారు, దానం చేస్తే ఏమవుతుంది, దాతృత్వం ధీరత్వం అంటారు కదా, దాంట్లో ఏముంటుంది, అది ఇప్పటి వరకు ఉందా అంటే ఎస్. అందుకే సనాతన ధర్మము అని అంటే రకరకాల దాని వ్యాఖ్యానాలు అంటే మనకు తెలిసింది ఏంటంటే సనాతన ధర్మం అంటే సపోజ్ దానాలు చేయాలి, హిందూ ధర్మం అంటారు. సనాతన అంటే కొన్ని యుగాల ముందు నుంచి రామాయణ భారతం నుంచి వస్తూ ఇప్పుడు కలియుగం వచ్చి ఇన్న వింతలు విడ్డాలు జరుగుతున్నా కూడా ఆ సనాతన ధర్మం అట్లాగే ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్తోనే అది మనం ప్రూఫ్ చేయబోతున్నాం. చిన్న ఎగ్జాంపుల్తో మనకన్నీ తెలిసింది. ఏమిటి అని అంటే చాలా మటుకు డబ్బు సంపాదించంటే ఎలా అనుకుంటారు చాలామంది, వ్యాపారాలు ఇవన్నీ చేసేసి బాగానే ఉంది. కానీ ఉన్న ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగం చేస్తూ ఎన్నో వ్యాపారాలు చేస్తూ ప్రస్తుతం వ్యాపారాలు చేస్తూ కూడా డబ్బు సంపాదించే మార్గం సులువైన మార్గం ఉంటుంది. నో షార్ట్ కట్స్. ఎప్పుడు షార్ట్ కట్స్ ఏముంటుంది అని అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి అంటాడు ఒకటి. సొంత లాభం కొంత మానుకొని మొత్తం కాదు. దీన్ని మనం చారిటీ దానం ఏదైనా ఒకటి అనుకోండి. దాన్ని ఏ విధంగా చేయొచ్చు, మన దాంట్లో కొంత భాగం చేస్తే ఏమవుతుందో చెప్తాను. దాన్ని పక్కన చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ చదువు చెప్పేయటం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవ్వటం కానీ, రెండు రకాల మనుషులు ఉంటారు దాని ధర్మం. ఒకళ్ళేమో గుళ్ళో చేయాలి, పూజలు చేయాలి, దానాలు చేయాలి ఒకటి ఉంటుంది, అంటే దైవికంగా చేసే కొన్ని ఉంటాయి. రెండవది మానవ సేవ మాధవ సేవ అనుకున్నప్పుడు చిన్న ఇప్పుడు అనాథాశ్రమాలు ఉంటాయి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. వాటికి కానీ మన ఆదాయంలో కొంత భాగం వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే ఆ మిగిలినది మనది కాదు, ఏది మనది పూర్తి మనది కాదనమాట. అవునా? అట్లాగే సాయిబాబా ఏమంటారు, సాయి ఇతనా దీజే మై భీ భూకా నా జావం అతిథి భీ భూకా నా జాయ్ అంటాడు. అంటే సాయిబాబా భక్తుల్లో అట్లా ఏం చెప్తారంటే ఎవరు చెప్పినా ఒకటే, 2 పూట్ల మూట్లని భోంచేసేంత ఇస్తే చాలు. మన ఇంటికి అకస్మాత్తుగా ఒక అతిథి వస్తే ఆయనకు భోజనం పెడితే చాలు అంటాడు. సరే, లిమిటెడ్ కాడించింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ మీకు ఏంటంటే, సార్ ఇలాంటివన్నీ చాలా వింటుంటాం అక్కడి నుంచి, కష్టపడి నానా తంటలు పడి ఇప్పుడు మేము డబ్బులు సంపాదించే మా నెలసరి ఆదాయాల నుంచి బిజినెస్లో నుంచి విచ్చలవిడిగా దానాలు ధర్మాలు చేయటమే సార్, రేపు లేకపోతే మాకు ఎవరిస్తారు సార్ అంటారు. ఇది నెగిటివ్ థాట్, టోటలీ నెగిటివ్ థాట్. అందుకే ముందే చెప్పాను, కొంత లాభం అన్నాను ఒకటి, తమలపాకు తొడిమె లాంటిది. ఇలాంటి ఎన్నో రోజు చూస్తాం, చిన్న తొడుము లాంటిది. ఇది మన ప్రకృతి నేర్చుకుంటూనే పోతుందంటే, మీ రోజు కాస్త నీళ్లు పడితే అది మొక్కలు అయిపోయి మీ ఇంటికి మామిడాకులు, తర్వాత కాయలు, పండ్లు ఎన్ని కావాలని ఇస్తుంది. చెట్టు నుంచి నేర్చుకోవచ్చు. కాబట్టి కొంతమంది ఇవ్వాల్సిందే. ఇట్లా ఇస్తే ఏం జరుగుతుంది ఇంట్లో అంటే, న్యూమరాలజీకి ఎంత సంబంధం ఉంది. ఇంటర్నేషనల్ న్యూమరాలజీ థియరీ ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ న్యూమరాలజీ థియరీ ఉంది ఇంట్లోంచి. దీన్ని తీసి ఆధ్యాత్మికతలోకి వెళ్దాం మనం. ఈ ఒక్క పాయింట్ ఆధ్యాత్మిక. ఏంటో ఇంటర్నేషనల్ థియరీ అని అంటే, మనీ గ్రో, మీ ఆదాయం పెరగాలి, మీకున్న ఆదాయం పెరగాలి. వ్యాపారం కానీ ఉద్యోగం, మీ వ్యాపారం పెరగాలి. ఇది కొత్త పద్ధతి. పెరిగితే ఏం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఎట్లా చేస్తారు, కాలిక్యులేషన్ ఉంది. ఇంటర్నేషనల్ మనీ థియరీ, న్యూమరాలజీ థియరీ. ఒక ఎగ్జాంపుల్, 10,000 మీ మంత్లీ ఆదాయం ఉంది, నెల ఆదాయం 10,000 రూపాయలు ఉంది. దాంట్లో 9,000 తీసేస్తుంది. ఏముంటుంది దీంట్లో, ఇంటి అద్దెలు అనుకోండి. ఎగ్జాంపుల్, ₹1,00,000 8,000 అవుతే వేరే విషయం, ఓన్లీ ఎగ్జాంపుల్. దీంట్లో 90% 9,000 రూపాయలు స్కూలు ఫీజులు, రెంట్లు, మీ కార్లు, పెట్రోలు ఎన్ని ఉన్నాయి అన్నీ, చివరికి మెడికల్, ఏదైనా ఈఎంఐలు, ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి, మొత్తం 9,000 దాకా అయిపోయాయి. ఇక ఈ 10,000 రూపాయలు నెల చివరికి వచ్చేటప్పుడు చేసుకోండి, నెల ఫస్ట్ తారీఖు కనుక ఇది ఇంకొక 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. దీనికి ఏముందని మీరే క్వశ్చన్ వేసుకోండి. స్కూల్ ఫీజులు అయిపోయాయి, రెంట్లు అయిపోయాయి, సరుకులు అయిపోయాయి, బట్టలు అయిపోయాయి, ఏమేమని ఈ 1,000 రూపాయలకి ఏమీ లేదు. ఇది చివరికి మిగిలిపోయింది. ఈ 1,000 రూపాయలు కూడా, ఈ కొద్ది అమౌంట్లో కూడా 10% మామూలుగా దీనికి, ఈ 10,000లో కూడా 50% గివ్ ఇట్ ఆఫ్ అంటుంది న్యూమరాలజీ మనీ థియరీ, ఇంటర్నేషనల్ మనీ థియరీ, అంతర్జాతీయ ద్రవ్య రహస్యం అని చెప్పుకోవచ్చు. ద్రవ్యం అంటే డబ్బు. దీంట్లో 50% 500 మట్టుకు. ఇప్పుడు చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉందా? మనం మొత్తం అయిపోయి ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. టోటల్ జస్ట్ ఆ 5% అంటే ఇక్కడ దీనికి వచ్చి దీంట్లో 50 అంటే 500 రూపాయలు ఇచ్చేయటం అన్నమాట. అది తక్కువ ఆదాయం అంటే 100 రూపాయలు కావచ్చు, 1,00,000 ఉంటే 10,000 కావచ్చు. ఆ 10,000 1,00,000 రూపాయలు నెట్లో 90,000 10,000 ఉంటుంది. 10,000 మళ్ళీ హాఫ్ 5,000, 5,000 మళ్ళీ ఇక్కడికి వస్తే 2,800 అవుతుంది. ఒక చిన్న ఫీజు అనమాట. ఒకటి మీరు ఇచ్చేస్తే చాలు. ఇది ఇస్తే ఏం జరుగుతుంది అని అంటే, మీరు అనుకున్నట్టు ఎవరికైనా డబ్బులు దానం చేస్తే, అది ఎట్లానే దానం డబ్బులు ఇచ్చారనుకోండి, సరే ఈ 50,000 తీసుకొని అన్నదానం చేసేయండి,
ఈ 10,000 తీసుకుని ఏంటంటే మీ చేతిలోంచి డబ్బు వెళ్తుంది. దాన్ని ఏమంటారంటే ఈ పరిభాషలో ఎనర్జీ అంటారు, పాజిటివ్ ఎనర్జీ. మీ చేతి నుంచి ఏదైతే ఒక రూ. 10, రూ. 100 వెళ్ళిపోయాయో వితిన్ 1 to 1.5 ఇయర్ లోపల అది యూనివర్సల్ చక్కర్లు కొట్టేసి తిరిగి మీకు 5 10 ఇంకో రకంగా తీసుకొచ్చేస్తుంది. మీరు ఎవరు దానం చేస్తారు వాడివాడు. గుళ్ళో ఉండీలు వేస్తే దేవుడు వచ్చి బాబు నాకు రూ. 10 వేస్తే వెంకటేశ్వర స్వామి కూడా మీకు రూ. 100 ఇవ్వడు. కానీ ఇంకో మార్గం నుంచి మీకు తిరిగి వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ వేసామంటే చెట్టుకు నీళ్ళు వస్తున్నట్టు తిరిగి 10 రిటర్న్ వస్తుందని ఇంటర్నేషనల్ థియరీ రీసెర్చ్ చెప్తుందన్నమాట. లేటెస్ట్. మరి ఇంత లేటెస్ట్ చెప్పిన తర్వాత మరి ఎక్కడైనా మీరు గుళ్ళో ఉండి ప్రవచనాలు చూడండి, గరికపాటి కానివ్వండి, చాగంట కానీ ఎప్పుడో అప్పుడు స్వామీజీలు అందరూ కూడా ఉన్నంతలో కొద్దిపాటు మనకన్నీ జరగడం పక్కవాడికి కొంత హెల్ప్ చేయాలని చెప్తుంటారు. ఇది కామన్ మనకు వచ్చే చారిటీ లేదా దాతృత్వం, దానం ఏమని అనుకోండి. ఎట్లా చేయాలో చెప్పాను. భక్తి మార్గంలో చేసి గుళ్ళేసి తర్వాత మీకు మానవ సేవాసులు చేయాలని కూడా చెప్పాను. ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు సార్ అంటారు. లక్షల కోట్లు సంపాదించి ఇవ్వాలంటే ఆ లక్షలకు సంపాదించే వాళ్ళు మీకంటే బిజినెస్ మ్యాన్, అంతకంటే బిజినెస్ మ్యాన్ నాకు తెలిసి ఎవరు ఉండరు. మా అంటే మీకు రోజు 5-10 లక్షలు వచ్చేవాళ్ళు ఉంటారు. మా అంటే ఎవరికన్నా హెల్ప్ చేసిన రూ. 1,00,000 వేస్తుంటారు. పెద్ద మొత్తం చెప్తాను, సెన్సేషనల్, జాగ్రత్త వినండి. బిల్ గేట్ ఫౌండేషన్ తెలుసు కదా, ఆయన చైర్మన్ రిటైర్ అయిపోయిన తర్వాత సంస్థ నుంచి వచ్చిన తర్వాత 5,900 crores ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు. 5,900 crores చారిటబుల్ ట్రస్ట్. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనుకోండి, ఇంకేదైనా ఎమర్జెన్సీ దాంట్లో తీసుకోవటం కానీ 10 మందికి ఒకటి రాసేసాడు అంతే. అంటే ఈ అమౌంట్ నాది కాదు. ఇందాక నీకు ఏం చెప్పింది, జస్ట్ ఒక 5% నాది కాదన్నావు, ఇంత పెద్ద అమౌంట్ అనమాట. మొత్తం దానికి రాశాడు. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కడు మంచి మార్గంలో పోతుంటే అదే లైన్లో కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఇమ్మీడియట్గా వారన్ బఫెట్ ఫారినర్స్. ఇంకో చిత్రం, నేను ఫారినర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఏదో దానాలు ధర్మాలు గుళ్ళు సనాతన ధర్మాలు ఇవన్నీ ఇది మన పాతకాలం అనుకోవడం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వెస్టర్న్ కంట్రీస్. ఇండియా వాళ్ళు కూడా చూపిస్తాను ఎవరు నాడు దీంట్లో. వారన్ బఫెట్ వచ్చేసి $60 billion ఇచ్చాడు. 60 billion అమౌంట్. దీన్ని కూడా దానికి యాడ్ చేశాడు ఇలాగే. ఆ తర్వాత వచ్చి మన దగ్గరకు వద్దాం. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు చాలా వెనక్కి వెళ్ళాలి. దాదాపు 5,000 2,000 మంత్లీ శాలరీ కింద చేసి రోజులు ఇప్పట్లో కోట్ల లక్షలు కాదు. ఆ తర్వాత 5,000 10,000 మ్యాక్సిమం ఒక 50,000కి టచ్ చేసి ఉంటారు మ్యాక్సిమం హయ్యెస్ట్ ఆ రోజుల్లో. అలాంటి తక్కువ రోజుల్లో ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు అక్కినేని నాగేశ్వరరావు ఎవరిగిన అతను యూనివర్సిటీ కాలేజీకి ఇచ్చేవాడు. అంటే ఆయన చదువుకున్నప్పుడు ఈ ఫీజుకి ఇబ్బంది వచ్చిందట. నాలాగా చదువుకి ఎవరు ఇబ్బంది పడని చెప్పి ఎంతోమంది విద్యార్థులు పోయేటట్టు కాలేజెస్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క క్రిస్టియన్ ఇచ్చేవాట. దానికి ఒక పబ్లిసిటీ కూడా నేను అంతే అమౌంట్ ఇంత అని ఇచ్చేశాడు. ఎడ్యుకేషన్ దానికి ఆయన ఇచ్చేశాడు. ఇది కమింగ్ టు మన ఇండియా. ఆ తర్వాత రామానాయుడు, వెంకటేశ్వరరావు తెలుసు కదా మీకు, వాళ్ళ నాన్నగారు రామానాయుడు. ఈయన ఏం చేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టారు చాలా చోట్ల. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టంటే ఒక పెట్టి వదిలేయటం గారంటే బిల్డింగ్ తీసుకో, దాని మెయింటెనెన్స్, దాని కేబెంగుల్లో మొత్తం ఇది చేసేట ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాడు ఆయన. ఈయన బాగుంది. మరి సినిమా ఫీల్డ్ ఎంతో ఇన్కమ్ వస్తుంది కదా, దాంట్లో ఎవరు దోచిన పర్సంటేజ్ వాళ్ళది 10% 5%. రామానాయుడు గారికి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించారు. అది ఆయన సంపాదన కొంత భాగం ఇచ్చేస్తారు మన ఇండియనే. ఇంకొక మన ఇండియన్ దాంట్లో సౌత్ అయిపోయింది, ఫార్ సౌత్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్య రతన్ టాటా గురించి వింటే చిత్రం, ఆయన ఇన్నాళ్ళు అయినప్పుడు కూడా టాటా చనిపోయిన వరకు అంత పబ్లిసిటీ. చనిపోయిన తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీ జేఆర్డి టాటా నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఏమేం చేశారో వచ్చాయి. ఇది బిజినెస్ ఫీల్డ్లో చెప్పాలంటే అతిశయోక్తి కాదు, కానీ ఎన్నో పేర్లు వింటాం, బిజినెస్ అందరి పేర్లు తీసుకోకూడదు. బిజినెస్ ఫీల్డ్ ఇండియాలో టాప్ ఇండియాలో తీసుకుంటే చారిటీ దాతలు వస్తే రతన్ టాటా అంత చారిటీ ఇంకెవరు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి 5 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక కంపెనీ ఒక 10,000 కోట్లు వాళ్ళు డొనేట్ చేశారనుకోండి, ఇంకోళ్ళు 20,000 కోట్లు డొనేట్, ఇంకోళ్ళు 30,000 కోట్లు డొనేట్ చేశారనుకోండి. ఇక్కడ రతన్ టాటా దగ్గరకు వచ్చాయండి 1 crore డొనేషన్, సింగిల్ డే అనమాట. అంటే ఎంత పెద్ద ఎత్తున చేస్తారు చూడండి ఆయన రతన్ టాటా. హాస్పిటల్స్ ఏమి ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం లిస్ట్ పెద్దగా ఉంటుంది. సో రతన్ టాటా గారు ఎంత చేసి ఉంటారు, 1.24 billion, నాట్ మిలియన్స్. తర్వాత లెక్కలు వేసుకోండి మీరు, నేను కూడా వేసుకుంటా. 1.2 billion రతన్ టాటా గారు చేశారు. చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడెక్కడ అన్ని బయటకు వస్తాయి, ఈయన గ్రేటెస్ట్ బయటకు వస్తాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే జీవించినప్పుడు ఏం చేస్తే తరతరాల దాకా వీళ్ళ తాత అట్లా వీళ్ళ ముత్తాత అన్ని నేర్చుకుంటారు దీంట్లో. ఇది రతన్ టాటా, ఇది మనం చూసేది. బట్ లాస్ట్ బట్ లీస్ట్, ఇప్పుడు మీరు ఎక్కడ మీరు కంప్యూటర్స్ కానీ ఆన్లైన్ కొడుతుంటే బాగా పాపులర్ అయితే ఒక అతనే ఎలాన్ మాస్క్. అతను కూడా 5.7 billion అతను కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టేశారు. ఇలా సినీ పరిశ్రమలో అనుకోండి, కొంతమంది ఈ చారిటబుల్ ట్రస్ట్ పెడతారు, దాని పబ్లిసిటీ ఉండదు, ఇష్టం ఉండదు. అట్లా అజ్ఞాతంగా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది, అక్కడి నుంచి
పురాతన కాలం నుంచి అన్నదానము, గోదానము, భూదానాలు అక్కడి నుంచి మన సనాతన ధర్మాల నుంచి వచ్చి ఈ రోజు వరకు కూడా. కలియుగం వచ్చిన కూడా ఇప్పటికి కూడా గోదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, గోశాల చేసేవాళ్ళు అన్నీ ఉన్నాయి. ఏం మారలేదు. సనాతన ధర్మం ఈ యాంగిల్లో చారిటబుల్ ఇప్పటికీ ఉందని చెప్పడం కోసము ఆనాటి సనాతన ధర్మాన్ని ఈరోజు చాటిడం వచ్చి మీ అందరికి మెలుగెళ్ళేటట్టు కొద్దిలో కొత్త. ఇదివరకే ఒకసారి ఇలాంటి వీడియో ఒకటి పెట్టాను దాదాపు 5 ఏళ్ల కింద. స్టాలిన్ సినిమాలో ఇది చాలామంది అన్నారు, సార్ ఇట్లా అని చెప్తే ఎవరు ఫాలో అవుతారన్నారు. దాదాపు ఒక 50 ఫోన్ కాల్స్ వచ్చాయి అప్పట్లో. వచ్చేసి మీరు చెప్పిన తర్వాత అక్కడక్కడ కొంత మా వీళ్ళంతవరకు చాటీ చేస్తున్నాం సార్, 1 ఇయర్ తర్వాత ఫోన్ చేయండి అన్నాను. మాకు ఇంకా 10 టైమ్స్ అయితే రాలేదు, కానీ అట్లా ఎవరికన్నా అక్కడ ఆపదలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇట్లా హెల్ప్ చేస్తే వాళ్ళు సంతోషంగా, అయ్యా బాబు చాలా సంతోషం సార్, సాయంకి ఆదుకున్నారు సార్, మీరు 10 కాలాల సార్ జీవించి ఉండాలి సార్ వాళ్ళు అంటూ ఉంటే మాకు ఆ సంతోషం సినిమాలు చూసినా రావట్లేదు, షికారులు అట్లా క్లబ్లు పోయిన రావట్లేదు. వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాలి సార్, అంత ఆనందం అయితే మాకు హ్యాపీనెస్ ఉందని చెప్పి ఒక 50 మంది నాకు ఫోన్ చేశారు. అందుకోసం ఇలాంటి మంచి మాటలు, 10 మంది సమాజం బాగుడి మాటలు దాచుకోవటం నేరం అవుతుంది. కాబట్టి ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చేశాను. చూస్తూనే ఉండండి శ్రీ ముదిగొండ టీవీ.